వెన్నెల విషయంలో తప్పుగా ప్రవర్తించిన కేశవ్ మీదకి మరోసారి చేయి చేసుకున్న శంకర్. ఒక్కసారిగా కథ ఊహించిన మలుపైతే తిరిగింది. వెన్నెల ఫుల్ హ్యాపీ అయిపోయింది. వెన్నెల శంకర్ కోసం హల్వా తీసుకొని వెళ్తుంది. అది కూడా శంకర్ ఎక్కడికి వెళ్ళాడో తెలియనీయకుండా చేసేస్తుంది ఈ నాగమ్మ. వీళ్ళిద్దరికీ రెండవ రాత్రి జరగకుండా చేయడం కోసం. అయితే కేశవ ద్వారానే వెన్నెలకైతే ఆ విషయం తెలుస్తుంది. ఇక వెన్నెల కాపలాగా ఉన్న శంకర్ దగ్గరికి వెళ్తుందన్నమాట. తోట కాపలాగా ఉండి ఎవరు లేరు అని చెప్పడంతో అక్కడికి వెళ్ళుంటాడు. ఆరు బయట వెన్నెల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అయితే వెన్నెల తనకి కొసరు కొసరు తినిపిస్తూ ఉంటుంది హల్వా. తను కొంచెం టెంప్ట్ అయ్యి కూడా వెన్నెల ఈ చలిలో నువ్వు వద్దు, నాకంటే ఇవన్నీ అలవాటు, నేను ఇంట్లో వదిలిపెడతా పదా అని చెప్పని ఇంటికైతే తీసుకొని వెళ్తాడు శంకర్ వెన్నెల్ని. లేదు బావా నీతోనే ఉంటాను అని చెప్పినా కూడా వద్దు నీకు మళ్ళీ బాగాలేకుండా వస్తుంది, నువ్వు ఇంటికి పదా అని చెప్పని తన ఇంటికైతే తీసుకొని వెళ్తాడు. అయితే కొంచెంసేపు గారం చేస్తుంది అనమాట. ప్లీజ్ బావా నాతోనే ఉండొచ్చు కదా ఒక 5 నిమిషాలు, కనీసం నేను నిద్రపోయేంత వరకైనా ఉండు బావా అంటే ఇక తన మాట కాదని లేకపోతే తను చాలా క్యూట్గా అడుగుతుంది అనమాట. ప్లీజ్ బావా అని అంటే సరే అని అంటాడు. మామూలుగా ఇంకా వెన్నెల శంకర్ ఒళ్ళో పడుకున్నట్టుగా పడుకొని శంకర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సూట్ కేసు తీసిమ్మంటే శంకర్ మీద పడేలాగా చేస్తుంది కదా, అవన్నీ తలుచుకొని నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఎంత భయస్తుడు అసలు అమ్మాయిల విషయంలో, ఇంత భయం ఏంటి, ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు కొంచెం చొరవ చూపిస్తే, నా మొగుడేంటో ఇలా ఉన్నాడని అనుకుంటూ ఉంటుందన్నమాట. అయితే వెన్నెల నిద్రపోయిన తర్వాత బయటకైతే వస్తాడు. ఇక ఈ నాగమ్మ చూసి అదేంటి నిన్ను కాపలాగా పంపించాను కదా, మరి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావేంటి శంకర్ అంటూ ఉంటే, పెద్దమ్మా నేను ఫోన్ కూడా తీసుకొని వెళ్ళలేదు కదా, వెన్నెల కంగారు పడి పొలం దగ్గరకు వచ్చింది, ఇంకా తను అక్కడ ఎందుకు ఆ చలిలో బయట ఇవన్నీ ఎందుకు అని చెప్పని తన ఇంట్లో వదిలిపెట్టేసి వెళ్తున్నాను అయితే అంటూ ఉంటే, సరే వెళ్ళిపో మళ్ళీ బియ్యం బస్తాలు ఎన్ని ఉన్నాయని అయితే చెప్తారనమాట. అయితే శంకర్ వాటర్ తాగేసి వెళ్దాం అనుకున్న టైంకి వెన్నెల నిద్రపోతూ ఉంటే ఈ కేశవ తను వెన్నెలని బలాత్కారం చేయబోతూ ఉంటాడు, చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు. అది చూసిన శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే అంతకుముందు అంటే అన్నయ్య అది ఇది అనుకుంది, ఇప్పుడు తన భార్య అని తను ఫీల్ అవుతున్నాడు కదా వెన్నెల్ని. అలాంటప్పుడు తనని అంతగా ఘోరంగా లాక్కుని వెళ్తూ ఉంటే చూసి తట్టుకోలేకపోతాడు. ఒక్కసారిగా పోయి కాలర్ పట్టుకుంటాడు. అలాగా శంకర్ కేశవ కాలర్ పట్టుకునేసరికి వెన్నెల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ మార్పును చూసి వెన్నెల నిజంగా చాలా మారాడు, తను నన్ను భార్యగా అనుకుంటున్నాడు, నా విషయంలో కేశవ చేసిన పనికి బాగా బుద్ధి చెప్పాడు, ఒక భర్తగా తను నాకు ఒక సపోర్టివ్గా అండగా ఉన్నాడు, ఇంతకన్నా నాకేం కావాలి, శంకరే నా ధైర్యం అంటూ శంకర్ని విపరీతంగా ప్రేమించడం మొదలు పెడుతుంది. కానీ కేశవని శంకర్ కొట్టాడు కాబట్టి ఇంట్లో పంచాయతీ పెడతాడు. మరలా ఈ నాగమ్మ శంకర్ విషయంలో ఏం చేస్తుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.